లార్డ్ వెరీ గుడ్ మార్నింగ్. ఏమండి, సిస్టర్స్ కూడా ఈ పక్కకు రావచ్చు. నాకు భయం వేస్తుంది, మీరు డోర్ తట్టుకుని వెళ్ళిపోతారు బయటకని. నేను మిమ్మల్ని చూడాలి కదా, నాకు మీరు కనిపించాలి కదా, బయటికి వెళ్తే ఎట్లా? కాబట్టి ఈ పక్కకు కూడా షిఫ్ట్ అవ్వచ్చు మీరు. సో యాక్చువల్గా మనకు అటువంటి ఏమీ లేవండి, భేదాలు లేవు. ఇక్కడ ఓన్లీ జెంట్సే కూర్చోవాలి, ఇక్కడ లేడీసే కూర్చోవాలని కాదండి. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంట్లో యాక్చువల్గా భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో చక్కగా భార్యాభర్తలుగా ఉంటారు కదా, అట్ట ఇక్కడికి ఉండొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. హాయిగా చేతిలో చేయి వేసుకొని పక్కన కూర్చొని మంచి వాక్యం వింటున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ ఇటు కొట్టుకోండి. నీకే ప్రైజ్ ద లార్డ్, అది నీకే అలా కాదండి. అలా అయితే మళ్ళీ కొట్టుకుంటారు, నిజంగానే కొట్టుకుంటారు, ఇది కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, మనం వాక్యాన్ని వింటుంటాం కానీ భలే తమాషగా వింటుంటాం. మనం ఎట్టింటామంటే వాక్యం, ఒక కథ ఒకటి విన్నాను. ఇద్దరు నాటి బాయ్స్ ఉన్న ఇల్లు ఉందంట, అంటే పోకిరి పిల్లలు ఉన్న ఒక ఇల్లు ఉందంట. ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు మహాపోకిరులు అంట. వాళ్ళ తల్లి ఒకసారి పాస్టర్ గారికి కంప్లైంట్ చేశారంట, సార్ మా పిల్లల్ని మీరైనా బుద్ధి చెప్పండి, భలే పోకిరైపోతున్నారు వాళ్ళు, గొడవ చేస్తున్నారు ఇల్లంతా, ఏంటేంటో చిత్రమైన చేష్టలు చేస్తుంటారు, అసలు మాకు సమాధానం లేదు వాళ్ళ వల్ల, కొంచెం బుద్ధి చెప్పండి సార్ అన్నారంట. సరే, పాస్టర్ గారు ఫస్ట్ పెద్ద అబ్బాయిని పిలిపించారంట. నేను మాట్లాడతానమ్మా, మీరేం worry అవద్దని చెప్పేసి పెద్ద అబ్బాయి పిలిపించి, పెద్ద అబ్బాయి తన్నాడంట సీరియస్గా. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏమ్రా, మీ ఇల్లు ఎటువంటి ఇల్లు, మీ పేరెంట్స్ ఎటువంటి ప్రార్థనా పరులు, దేవుడు ఎక్కడా అన్నాడంట. వాడు సమాధానం చెప్పలేదంట. ఎక్కడ్రా దేవుడు? ఆయన అర్థం మీకు అర్థం అవుతుంది కదా పాస్టర్ గారి భావం, ఎక్కడ్రా దేవుడు అన్నాడంట. 3 సార్లు అడిగాడంట, జవాబు చెప్పలేదంట, తల ఉంచుకున్నాడంట. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు అనుకున్నాడంట, మారు మనసు వచ్చిందేమో అనుకున్నాడంట. వెళ్ళేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళాడంట. తమ్ముడు నెక్స్ట్ నెంబర్ తమ్ముడిదే కదా. తమ్ముడంట ఏమన్నారు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, దేవుడు కనిపించట్లేదంట, మనం తీసేసాము అని ఆయన అడుగుతున్నాడు. ఏమండి, మన వాక్యం దేవుడు చెప్పి అర్థం చేసుకోకపోతే ఇట్టే ఉంటుంది. సో దేవుడిని ప్రార్థిద్దాము, మెసేజ్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రభువా అని చెప్పి దేవుడిని అడుగుదాం. ఏమండి, మనం ఒక్కొక్కరు మన క్రైస్తవ జీవితంలో కొంతమంది నెలలు గడిచి ఉండొచ్చు, కొంతమందికి సంవత్సరాలు గడిచి ఉండొచ్చు, కొంతమందికి తలలు పండిపోయి ఉండొచ్చు. మనలో చాలామంది సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, ఇంకా క్రైస్తవ జీవితం యాత్ర ప్రారంభించని వాళ్ళే ఉంటారు. ఓకే, రకరకాల అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్నారు మన యాత్రలో. అయితే మనము ప్రారంభము బాగున్నా, ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఉజ్జీవము, ఆ తృష్ణ, ఆ దాహము మెల్లమెల్లగా మనము జాగ్రత్తగా లేకపోతే, ఇది కండిషను, జాగ్రత్తగా లేకపోతే మెల్లమెల్లగా తరిగిపోతూ ఉంటుంది, బలహీనపడుతూ ఉంటుంది. కానీ ఇంట్లో తమాషా ఏంటంటే, బయటికి కనిపించం మనం ఆ విధంగా బలహీనపడినట్టుగా, ఆత్మీయంగా ఏమంటుందని బలహీనపడినట్టుగా బయటికి కనిపించం. ఎందుకు చెప్పండి? మనమంతా ఆస్కార్ అవార్డు గ్రహీతలం, మంచి యాక్టర్లం. మనం కనపడకుండా ట్రై చేస్తుంటాం. కానీ నిజమే, మనము మనుషుల్ని తృప్తిపరచొచ్చేమో, మనుషులకి కనపడకుండా సక్సెస్ అవ్వచ్చేమో, కానీ దేవుడు కనపడకుండా చేయలేము మనం. దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఎరిగి ఉన్నాడు. సో యేసు ప్రభువు ఒక చోట ఒక విషయం చెప్పున్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుతారు ఎవరైనా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు. మత్తయి 15:9 అదే కదమ్మా చదివేది? ఎస్, చెప్పమ్మా. బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.
అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చాలమ్మా. ఏం చెప్తున్నాడు యేసుప్రభు ఇక్కడ? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దానికి ముందు వాక్యం 8, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మళ్ళీ 9 చదువుదాం. ఇప్పుడు మనుషులు ఎందుకు దూరంగా ఉంది? మనుషులు కల్పించిన పద్ధతులు ఎంత మోసకరం ఉండదు. మనం పద్ధతులు పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మన క్రైస్టియన్ రూల్స్ పెట్టేసుకొని, క్రిస్టియన్ రూల్స్ వాటి పేరు దైవోపదేశాలు, ఇవి దేవుడు చెప్పాడు అని చెప్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే, నిజమే. సో మన క్రిస్టియన్ లైఫ్ యాత్ర సిన్సియర్గా ప్రారంభమై ఉండొచ్చు, కానీ ఆన్ ది వే సంవత్సరాలు గడిచే కొద్ది, దినాలు గడిచే కొద్ది కూడా మెల్లగా దైవోపదేశాలు వదిలేసి మనం పెట్టుకున్న వాటికి దైవోపదేశాలను పేరు పెట్టి వాటిని చేస్తూ ఉంటే దేవుడిని ఆరాధించినట్టు. అది దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? దేవుడిని ఆరాధించడం అంటే ఏంటండి? ఆయన చెప్పినట్టు చేయడం. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? మనం ఏందో పెద్ద చెప్పుకుంటాం, సంకీర్తన ఆరాధన. ఎక్కడికి పోతున్నాం? సంకీర్తన ఆరాధనకు పోతున్నాం. ఆరాధన అంటే అసలు ఆరాధన అంటే ఏంటి చెప్పండి? నాకు 1 word ఆన్సర్ కావాలి, ఒక్క పదం ఆన్సర్. నేను ఇంకెవరిని నేను ఒక్క పదమే. నో, ఒక్క పదమే. నో, ఒక్క పదమే. టా అంతే. హల్లెలూయా, వచ్చేసింది పదం. ప్రేమ. ఆరాధన అంటే ఏంటో కాదండి, ఏమో ఊహించుకునే అవసరం లే. ప్రేమ. దేవుణ్ణి ఆరాధించడం అంటే ప్రేమించడం. ప్రేమలో టూ మచ్ ఆరాధన. టూ మచ్ డోస్ అంటారులా, టూ మచ్ డోస్, ఎక్కువ పడిపోయిందిరా మెడిసిన్ అంటారు. ప్రేమ మోతాదు టూ మచ్ ఉంటుంది చూడండి, దాన్ని ఆరాధన అంటారు. అది దేవుడి వైపును చూపించాల్సిన ప్రేమ. సో ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు చేయడం. సో మన క్రిస్టియన్ లైఫ్లో కూడా మెల్లమెల్లగా దేవుడు ఏం చెప్తున్నాడో అది వదిలేసి మనం పెట్టుకున్నటువంటి రూల్స్ని దైవం చెప్తున్నాడు, ఇది దేవుడి వాక్యం అని చెప్పుకుంటూ మనల్ని మనం మోసగించుకుంటూ మరి విశ్వాసంలో ఎంతో దూరం అయిపోతున్నాం. మనం దేవుడికి ఎంతో దూరం అయిపోతున్నాం. ఏమండి, ఈ రూల్స్ ఏంటో తెలుసా? మనం పెట్టుకున్నాం రూల్స్, దైవోపదేశాలని. ఆ రూల్స్ ద్వారా తయారు కాబడినవే మతాలు. కాబట్టి ఆత్మీయులంగా ఉన్న మనము ఈరోజు మతవాదులంగా మారిపోతున్నాం. నేను ఈరోజు ప్రశ్నించుకుందాం. మనము మతానికి సంబంధించిన వాళ్ళంగా ప్రవర్తిస్తున్నామా, ఆత్మకి సంబంధించిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నామా? గుర్తు చేసుకుందాం. మన యాత్ర కరెక్ట్గానే ప్రారంభమైంది, ఆత్మీయంగా ప్రారంభించాం. ఉంటుంది కదా, రక్షణ ఆత్మ ద్వారా మనకు వస్తే దాన్ని నువ్వు శరీరం ద్వారా పూర్తి చేసుకుంటావా అని అడుగుతాడు బైబిల్లో ఒక దగ్గర. అంటే ఆత్మ ద్వారా ప్రారంభమైనటువంటి నీ స్పిరిచువల్ జర్నీ, యాత్ర శరీరంతో ముగించలేవు. ముగింపు కూడా దేంతో ఉండాలి? ఆత్మానుసారంగానే ఉండాలి. శరీరానుసారంగా మనం ఆత్మీయంగా జీవించలేం. ఈరోజు మెల్లమెల్లగా ఒక రిలీజియన్, ఒక మతము మన జీవితంలోకి వచ్చేసింది. తెలియని వాళ్ళు అంటారండి, అందులో తప్పులేదు. మొన్న ఒకరిని అడుగుతుంటే నేను ఊరికే అడిగాను, మీరు ఎప్పటి నుంచి ప్రభువుని ఎరిగారండి అంటే ఆవిడ చెప్పారు,
మా తాతగారు అంటండి, మా తాతగారు మతం పుచ్చుకున్నారండి, ఆ తర్వాత మేము కూడా అలాగే పుచ్చుకున్నామని చెప్పింది ఆమె. ఎక్కడ రక్షణ అనుభవము ఇవన్నీ లేవు, మతాన్ని పుచ్చేసుకున్నాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యు రిలీజియస్ ఆర్ స్పిరిచువల్? మనము మతంలో జీవిస్తున్నామా, ఆత్మలో జీవిస్తున్నామా? మతపరమైన వారిగా జీవిస్తున్నామా, ఆత్మపరమైన వారిగా జీవిస్తున్నామా? ఇది ప్రశ్నించుకోవాలా. ఈరోజు మనం బయటికి వెళ్ళేటప్పటికీ ఆన్సర్ మన దగ్గర ఉండాలి. జ్వరం చెక్ చేసుకుంటులా, 104, 105, 103, 102, 101 అని. సో జ్వరాలు అన్నీ ఒకటిగా ఉండవు. ఓకే, 99 ఉన్నా కూడా నేను పారాసెటమాల్ వేసుకుంటాను నేను, ఎందుకులే దాన్ని పెంచడం అని. సో 99కే కేర్ తీసుకుంటున్నాం నేనైతే. మరి ఈరోజు ఈ టెస్ట్లో నీకు ఎంత టెంపరేచర్ చూపిస్తున్నాడు, నువ్వు ఎంత అనారోగ్యంగా ఉన్నావని దేవుడు చూపిస్తున్నాడు. అడుగుదాం, ఆత్మంగా అడుగుదాం దేవుడిని. వెంటనే మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కొట్టుకుని పోతాం మతంలో మనం. ఏమండి, దేవుడు వచ్చింది మతం కోసం కాదు, మార్గం చూపించాడు ఆయన మనకి. ఆయన మతానికి సంబంధించిన దేవుడు కానే కాదు, ఆయన ఆత్మదేవుడు. ఎందుకు ఈరోజు క్రైస్తవ్యాన్ని అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, మనం చూపించే మతమే. మన యాక్షన్స్, మన మాటలు, మన చేతలు ఏం చూపిస్తున్నామండి జనాలకి? మతాన్ని చూపిస్తున్నాం, దరిద్రమైన మతాన్ని చూపిస్తున్నాం, దేవుడిని చూపించట్లే. ఎందుకంటే వీ బికేమ్ రిలీజియస్. అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు, మళ్ళీ ఏంటో మనం ఇంటి పెట్టి మాట్లాడతాం వాళ్ళ గురించి. ఆచారాలు, మీ ఆచారాలు, మా ఆచారాలు. మనకి లేవు ఆచారాలు. వాళ్ళకి ఆచారం వల్ల ఏం నష్టం లేదు. మనకు ఆచారాలు అంటే నష్టం ఎవరికో తెలుసా? దేవుని రాజ్యానికి నష్టం. దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. తప్పు పట్టేది మనల్ని దేవుడు, మన ఆచారాల వల్ల. వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, మనకి ఆచారాలు ఉన్నాయి. వాళ్ళకి తెలియక చేస్తున్నారు, మనకి తెలిసి దైవోపదేశాలని పేర్లు పెట్టుకుని మన ఆచారాలు మనం చేసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతున్నాం, వ్యర్థంగా ఆరాధిస్తున్నాం. సో యాక్చువల్గా నేను థామస్కి ఇవ్వడం మర్చిపోయాను ఒక ఫోటోని. పంపించారా? అది కాదు. మీకు ఈ వీళ్ళు గుర్తున్నారా? సుంకరి పరిసయ్యుడి ప్రార్థన గుర్తుంది కదా? ఆ ఫోటో ఒకటి పెట్టాలనుకున్నాను, మర్చిపోయాను. అందులో నాకు భలే ఫోటోలు దొరికినాయి గూగుల్లో. ఆయన సుంకరి ఇట్ట విరుచుకొని ప్రార్థన చేస్తుంటాడు, ఇట్లా విరుచుకొని మొహం అంతా ఇట్టు పెట్టుకొని. సుంకరి వెనక చేరి అడుగుకుంటాడు అన్నమాట. తర్వాత చూపిస్తాడు, మెసేజ్ పోతూ ఉంటుంది, డౌన్లోడ్స్లో ఉంటుంది. సో అందులో మనకి ఒక మతస్థుడు కనిపిస్తాడండి. ఎవరు? పరిసయ్యుడు. ఏమండి, మతంలో జీవిస్తే మనం ఇంకో పేరు పెట్టుకోవచ్చు, ముద్దుగా వేషధారి అని. వేషధారి, యాక్టర్. సో పరిసయ్యుల్లో మనం ఒక మతస్థుడిని చూస్తాం, సుంకరిలో నిజమైన ఆత్మీయతని చూస్తాం. అందుకనే జీసస్ కూడా ఆయన రికమెండ్ చేశాడు ఆయన్ని, మీ ప్రార్థన ఉంటే ఈ విధంగా ఉండాలని. పేరుకి ఆయన సుంకరి, కానీ గాడ్ సీస్ ద హార్ట్స్, హృదయాలు చూస్తాడు దేవుడు. అందుకే రికమెండ్ చేశాడు, నీ ప్రార్థన ఈ విధంగా ఉండాలి. విరిగి నెలిగిన మనస్సు, అది ఆత్మీయత. ఇది మతం. నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను చెప్పుకుంటూ, సీన్ క్రియేట్ చేసుకుంటూ మతం. సో ఇది మనకి రైట్ టైం అండి. దేవుడు గంటలు మోగిస్తున్నాడు, హెచ్చరిక బెల్స్ మోగిస్తున్నాడు దేవుడు. చెక్ చేసుకో, నీలో మతం ఉందేమో. చెక్ చేసుకో, నీలో ఎంత పాళ్ళు ఆత్మ ఉందో చెక్ చేసుకో, పెంచుకో. ఆత్మ పర్సంటేజీ పెంచుకో, మతాన్ని తగ్గించుకో.
ఆ మొదటి రోజులు మర్చిపోయాం. ఆ మొదటి రోజుల్లోని యథార్థత మర్చిపోయాం. మొదటి రోజుల్లో ఉన్నటువంటి ఆత్మవేశాన్ని మర్చిపోయాం. అందరం అండి. ఏమండి, సంకీర్తనలు ఓన్లీ ఆల్ ఈజ్ వెల్ అనే మెసేజ్లు మాత్రం చెప్పబడవు. దయచేసి చెప్పకండి బయట. మా సంఘంలో అంతా బ్లెస్సింగ్ మెసేజ్లు ఉంటాయి. లేదు, హెచ్చరిక మెసేజ్లు కూడా ఉంటాయి. ఇక్కడ అన్నీ అవసరం మనిషి ఎదగాలంటే. బెత్తం అవసరము, ఇది కూడా ఆదరణ అవసరము. ఇరుచువాడు ఆయనే, కట్టువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. సో ఒక 4-5 పాయింట్లు ఈరోజు చెక్ చేసుకుందాము. దేనికి? హలో, దేనికి చెకింగ్ ఈరోజు? టెస్టింగ్. మతం ఎంత ఉంది, ఆత్మ ఎంత ఉన్నాడు అని మనలో. ఇక్కడ చూడండి ఈయన ప్రార్థన చూడండి. అబ్బో, చేతులు ఇచ్చి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. కళ్ళు తెరిచి ఆరాధిస్తున్నాడు. పెద్దగా అరిచి స్తుతిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఆయన వెనక చూడండి, పాపం కుంగిపోయినాడు. ఇంకొక ఫోటో పెట్టమ్మా. ఇంకొందా? నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు. అదిగో. ఇక్కడ చూడండి, ఇంకొక యాంగిల్, ఇంకొక కెమెరాలోంచి. ఎదుగో, మన 3 కెమెరాలు, ఆ కెమెరాలోంచి ఇంకొకటి చూచమ్మా. అదిగో, ఇక్కడ చూడండి. ఈయన పరిస్థితి, కళ్ళు కూడా తెరిసే పరిస్థితి లేదు ఆయనకి. అక్కడ ఉన్నవాళ్ళు, మనలాంటి వాళ్ళు ఉంటే అక్కడ తింగరోళ్ళు, వాళ్ళు ఏమనుకునేవాళ్ళు తెలుసా? చూసి, ఈయన ఎన్ని పాపాలు చేశాడు, అందుకనే తల ఉంచుకొనే ఉన్నాడు. అది పరిశుద్ధత అంటే. అది మనం చూసే దృష్టి వేరు, యేసయ్య చూసే దృష్టి వేరు. హల్లెలూయా. యేసు ప్రభు ఈయన చూశాడు, మనకు చెప్తున్నాడు, నువ్వు ఈయనలాగా ఉండు, ఆయనలాగా కాదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఫస్ట్ విషయం చూసుకుందామండి. ఈ మతవాది ఎలా ఉంటాడు, ఆత్మీయుడు ఎలా ఉంటాడు, మతపరమైన వాడు ఎలా ఉంటాడు, ఆత్మపరమైన వాడు ఎలా ఉంటాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఊరికి వినిపోవడం కాదు, మనం చెక్ చేసుకోవాలి, నాలో ఏమైనా ఈ ప్రాబ్లం ఉందా అని. సో మతపరమైన వాడు అనుకుంటాడంట, తను దేవుడు ఎందుకు ప్రేమించాడు, ఎందుకు తన్ని రక్షించాడు, ఆయనకు అర్థమయ్యే కారణం ఏంటో తెలుసా? మతవాదికి నా సొంత నీతి, నేను నా పుణ్యకార్యాల వల్ల దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు, నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందండి? నువ్వు రక్షించబడింది నీ నీతి వల్ల కాదు, కానీ దేవుని నీతి వల్ల. ఏంటి ఆయన నీతి? తన కుమారుణ్ణే నీ కొరకు, నీ పాపాల కోసం బలియాగం చేశాడు. అది దేవుని నీతి. ఆయన నీతి వల్ల నువ్వు నేను రక్షించబడ్డాం. కానీ మొదట్లో ఉండే మనకి ఫీలింగ్స్ మెల్లమెల్లగా లైఫ్ ఎలా అయిపోయిందో తెలుసా? అన్నీ మన పుణ్యకార్య కార్యాలే. నా ఆశీర్వాదాలన్నింటికి కారణం ఏంటండి? నా నీతి. అది ఆయన చెప్పుకుంటున్నాడే, నా ఉపవాసాలు, నా దశంభాగాలు, నా నీతి. సో మతపరమైన వాడు ఆలోచించేది ఎలా ఆలోచించేది తెలుసా? నా నీతి వల్లే నేను రక్షించబడ్డా. కానీ ఆత్మపరమైన వాడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? క్రీస్తు నీతి వల్లనే నేను రక్షించబడ్డాను. ఒకసారి చెక్ చేసుకుందాం మన హృదయాల్లో. మన లైఫ్ స్టైలు, మన జీవన శైలి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నా నీతి వలన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నేను చేసిన మంచి పనుల వలన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నామా? జాగ్రత్తగా ఉన్నాం. మతం ఉందా, ఆత్మ ఉన్నాడా మన లీవులో? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 ఒక మాట ఉంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. చదవమ్మా. ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం పాపులమే. నీతి ఎక్కడుందండి మనలో? మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసము క్రీస్తు చనిపోయాడు. ఆయన నీతిమంతుడి వల్ల, ఆ నీతిమంతుడి మరణం వల్ల మనము రక్షించబడ్డాము.
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అది మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఆయన రక్తము వలన, ఆయన సాక్రిఫైస్, ఆయన బలియాగం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆత్మీయుడు ఈ విధంగా ఆలోచిస్తాడు. ఈ ఆలోచన ఉంటే నువ్వు నేను ఆత్మీయులమే. సో ఈ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనల్ని ఆలోచించుకోమంటున్నాడు. నువ్వు ఎవరినైనా చూసి ఆ సుంకరి అంట, ఆ పరిసయ్యుడు చెప్తున్నాడే ఆ మాటలు ఏమో నీ నోటి గుండా వస్తున్నాయి, అట్లీస్ట్ నీ హృదయంలో ఏమైనా వస్తున్నాయి, గమనించాలి. ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు? ఆ సుంకరిని కన్నా నేను అంటే దానికి అర్థమైంది, ఆ సుంకరి కన్నా నేను బెటరు. మనం ప్రశ్నించుకుందాం, మనం ఎవరినైనా పోల్చుకుని వాళ్ళకన్నా నేను బెటర్ అనుకుంటున్నామా? యు ఆర్ రిలీజియస్. సింపుల్. ఈరోజు మన హృదయంలో అటువంటి ఆలోచన ఏమైనా వస్తుందా? ఒకరితో పోల్చి వాళ్ళకన్నా నేను బెటర్ అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు మత సంబంధివి, ఆత్మీయత నీలో లేదు. చెక్ చేసుకుందామండి. సో లూకాసు వార్త 18:10లో మార్చిన చదువుదాం. లూకాసు వార్త 18:10. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయం వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఓకేనా? సో ఆ మాట చదవమ్మా. నేను ఈ సుంకరి కన్నా పరిచయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ చూడండి, ఆయన వేషం చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఆయన. థ్యాంక్స్ చెప్తున్నాడు దేవుడికి, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఏం కారణం పెట్టి చెప్పి, అతనికన్నా నేను బెటరు, నీకే స్తోత్రాలు. మళ్ళీ అదొకటి మనకి, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఇట్లుంటాయి మన స్తుతులు. ఆయనకి ఆత్రం నిరూపించుకోవాలా, నేను వాడికన్నా బెటర్నని. దానికి మళ్ళీ ఎడిషన్, నీకు స్తోత్రం ప్రభువా. దేవుడు చెక్ చేసుకొని చెప్తున్నాడు మనల్ని. అలాంటి పోలికలు ఏమైనా మనం చేసుకుని నేను వాడికన్నా ఆమె కన్నా నేను బెటరు అనుకుంటున్నామా? యు ఆర్ రిలీజియస్. అలాగే ఇంకొక టెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ ఒకవేళ పాస్ అయిపోయి ఉండొచ్చు చాలామంది. ఎబ్బెబ్బెబ్బే, నేను అసలు ఎప్పుడు అట్లా ఆలోచించను, నేను పౌల్లాగా ఆలోచిస్తాను. పౌలు ఏమన్నాడు? నాకన్నా పాపులు ఎవరు లేరు, ఐఎమ్ చీఫ్ ఆఫ్ ఆల్, నేను చీఫ్ మినిస్టర్ని, చీఫ్ సిన్నర్, ప్రధాన పాపిని, ప్రైమ్ మినిస్టర్ నేను. ఆ విధంగా ఆలోచించాడు. సో మనం అనుకుండొచ్చు, ఓకే బెబ్బెబ్బెబ్బే, దేవా నా అసలు ఆలోచన లేదు, అలాంటి ఆలోచన లేదు, నీకు తెలుసు కదా నాయన, నేను అసలు భయంకరం, నేను నా అంత పాపి ఇంకోరు లేరు అనుకుంటాను అని. ఓకే, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అలా ఆలోచిస్తే, ఒకవేళ నేను బెటర్ అనుకుంటే ఖబర్దార్, జాగ్రత్త. అలాగే మతవాది, అంటే మతాన్ని నమ్మేవాడు, మతపరమైన వాడు, మతంలో ఉన్నవాడు, మతపరమైన ఆలోచనలు కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? బాహ్యమైన వాటికే ప్రాధాన్యత ఇస్తాడు, బయట కనపడే వాటికే. కానీ ఆత్మ సంబంధం ఏం చేస్తాడు తెలుసా? అంతర్గతంగా ఉన్న వాటిని ప్రాధాన్యత ఇస్తాడు. సో అంటే మతపరమైన వాడు, మత సంబంధి బైబిల్ చదవడం, బైబిల్ క్యారీ చేయడం, బైబిల్ రా పట్టుకొని వెళ్తుంటాం. నేను చెప్పి పట్టుకోవడం తప్పు కాదండి. అంటే ఇది సరిపోద్దు నాకు, నా హ్యాండ్లో బైబిల్ ఉండాలి. ఒకసారి ఒక ఆయన ఒక పెద్ద బైబిల్ తీసుకొచ్చాడంట, చాలా కాస్ట్లీ అంట బైబిల్. ఆయన అసలు బైబిల్ ఎప్పుడు తీసుకురాడు చర్చికి, ఆ రోజు మాత్రము బైబిల్ తీసుకొచ్చాడంట. పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఈయన ఎప్పుడు బైబిల్ తేడా, ఈరోజు పెద్ద బైబిల్ తీసుకొచ్చాడు అన్నాడంట. ఆయన సంఘానికి వచ్చినప్పటి నుంచి ఆరాధన జరుగుతున్నా, ఏం జరుగుతున్నా పక్కన పడుతున్నాడంట, ఇది మా మామగారు ప్రజెంట్ చేశారు, కొరియన్ బైబిల్, కాస్ట్లీయెస్ట్, ఇండియాలో దొరకదంటది,
ఈ మాట చెప్తానే ఉన్నాడంట. ఎందుకు తీసుకొచ్చాడండి ఆయన బైబిల్? బయటికి చూపించుకోవడానికి. సో మత సంబంధి ఏ విధంగా ఉంటాడు తెలుసా? వాక్యం చదవడమే పని. ఎన్ని అధ్యాయాలు వచ్చినాయి, ఎన్ని వాక్యాలు కంఠస్థం పెట్టాను, నేను ఎన్ని వాక్యాలు రెఫరెన్స్లు తెలుసు, రెఫరెన్స్లతో సహా ఎందుకు చెప్పగలుగుతున్నాను, బైబిల్ క్విజుల్లో ఎన్ని పాల్గొన్నాను, ఎన్ని ప్రైజులు కొట్టాను, ఇదే కాన్సన్ట్రేషన్. ఎంత నాకు బైబిల్ తెలుసు. కానీ ఆత్మ సంబంధి ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి. ఈ చదివిన దానికి నేను విధేయత చూపిస్తున్నాను లేదా అయ్యి ఆలోచిస్తాడు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కాదు, బాహ్యమైనవి కాదు, లోపలికి దూరుతాడు, వాటి గురించి ఆలోచిస్తాడు. సో ఈ పరిసయ్యులు కూడా అలాగే బయటికి కనిపించినట్టు చేసేవాళ్ళు. బైబిల్ చదువుతాం కదా, అందరి ముందు ప్రార్థన చేసేవాళ్ళు. ఎక్కడెక్కడ గుంపులు ఉంటారో అక్కడికి వచ్చి చేతులు పైకెత్తి హల్లెలూయా అని ప్రార్థనలు చేసుకోవడాలు, అంటే చూపించుకోవడానికి. ఏమంటే అందరూ ఆ విధంగా ఉండరు. కానీ పరిసయ్యుడి హృదయం మనలో ఉందా లేదు చూసుకోవాలి. పరిసయ్యుడికి ఎప్పుడు ఏంటి? షో ఆఫ్, చూపించుకోవాలి, మనుషులు చూడాలి. సో ఆయన వీళ్ళు ఏం చేసేవాళ్ళండి? ఉపవాసం ఉన్నా అందరికీ తెలియాల నేను ఉపవాసం. ఒక్కొక్కసారి చూడండి, ఇది జస్ట్ ఒక సిల్లీ థింగ్ అయినా కూడా మనందరం ఫేస్ చేస్తుంటాం. ఇది ఒక్కొక్కసారి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనకి ఏదో ఒకటి పెడతారు. అప్పుడు మనం ఏం చెప్తాము? ఇంక తప్పదు, ఒక్కోసారి తప్పదు, చెప్పేస్తాం. అది వేషధారితనం కాదండి, దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు. అమ్మో అది వేషధారి అయిపోద్ది, తినేద్దాంలే అని అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు. ఏ ఉద్దేశంతో చెప్తున్నావు? చూపించుకోవడం చెప్తున్నావా, లేకపోతే అంటే నిలవడానికి చెప్తున్నావా? కన్ఫ్యూజ్ కావద్దండి. కానీ పరిసయ్యుడు అలా ఉండేవాడు కాదు, చూపించుకోవాలని. నేను ఉపవాసం చేస్తున్నాను, వీళ్ళందరికీ తెలియాలి. అలాగే నేను దశంభాగం ఇస్తున్నానని తెలియాలి. అందుకేనండి, నన్ను ఏమనుకోవద్దు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. మొదటి నుంచి సంకీర్తన పెట్టినప్పటి నుంచి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఎవ్వరికీ నువ్వు దాంట్లో ఆఫరింగ్స్ వేయండి, దశంభాగం వేయండి అని చెప్పొద్దు. వాళ్ళకి నేను ఆత్మనిస్తాను, వాళ్ళకి ప్రేరణ ఇస్తాను, వేస్తారు. హల్లెలూయా. ఇంతవరకు గాడ్ బ్లెస్ యు ఆల్. మీరందరూ నమ్మకంగా ఉన్నారు, నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఏమీ అడగరు. నేను ఫేస్ చేశానండి నా జీవితంలో. కవర్లు రాయడాలు, దాంట్లో పేర్లు రాయడాలు, పాస్టర్ గారికి ఇచ్చేటప్పుడు తెలియాలన్నమాట ఆయనకి నేను ఇస్తున్నట్టు. నేను ఒక పాస్టర్కి చాలామందిని చూశాను, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయినాయి. చివరికి నేను కొంతమంది చేతుల్లో పెట్టమంటారు. మీరు వేసే కానుకలు వేరు, దశంభాగాలు వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ కాబాకండి. నాకు కూడా తెలియదు మొన్నటి వరకు, అన్నీ ఒకటే అనుకునేవాడిని. తమాషలే. కానుకలు వచ్చేసి ఆఫరింగ్ బాక్స్లో వేయాలంట, దశంభాగం వచ్చి పాస్టర్ గారికి ఇవ్వాలంట, పేరు రాసి. మరి ఆయన చేతిలో పెట్టి బైబిల్లో పెట్టాలి, మళ్ళీ బైబిల్లో పెట్టి ప్రార్థన చేసేసి. ఒకసారి నేను ఆర్గ్యుమెంట్ చేశా ఒక పాస్టర్ గారితో. చివరికి ఆయన దేనికి ఒప్పుకున్నాడంటే, సరే బ్రదర్, నో ప్రాబ్లం, మీకు విశ్వాసం ఉంది, అయితే నా చేతికి ఇవ్వద్దు, కానీ మీరు ఆ దశంభాగాన్ని కవర్లో పెట్టి పేరు రాసి ఆఫరింగ్ బాక్స్లో వేసేసేయండి, నా చేతికి ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే అన్నాడు. నేను ఇంకా తింగరోడిని. ఆయన చెప్పిన ప్రకారం కవర్లో పెట్టాను, పేరు రాయకుండా వేసేసా. ఆయన ఒకరోజు రిజిస్టర్ తీసుకొచ్చి ఎవరు ఎంత ఇచ్చారు రాసుకొని నా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఈ అమౌంట్ మీరు ఇచ్చిందే కదా అన్నాడు అనమాట. చూడండి ఆసక్తి. నేనేం చెప్తాను, ఇంక సత్యం చెప్పాలి కదా. అవును పాస్టర్ గారు అన్న. నాకు డౌటు, నేను పేరుకి రాయిపోతే ఎక్కడ తెలిసిందని. అంటే మిగతా వాళ్ళందరూ పేర్లు రాసేసారు, పేరు లేని కవర్ ఒకటే కనుక ఇది వీడే, ఈ తింగరోడే అని అర్థమైపోయింది ఆయనకి. నన్ను పిలిచి, ఇది అమౌంట్ మీరే వేసే కానీ వేసాను పాస్టర్ గారు అని చెప్పి. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ? మనం చూపించుకొని అవసరం లేదండి, చూపించుకొని అవసరం లేదు ఎవరికి. దేవుడికి చూపించండి. నువ్వెంత వేస్తున్నావు, ఏం వేస్తున్నావు దేవుడికి తెలియాలా.
కొంతమంది అడుగుతారు, ఎందుకో ఈరోజు మాట్లాడేస్తున్నాను, నన్ను ఏమనుకోవద్దు. కొంతమంది అడుగుతారు, మీ జీతం ఎంత, మీ ఆవిడ జీతం ఎంత, మీ ఆయన జీతం ఎంత, మీ కొడుకు జీతం ఎంత, మీ కూతురు జీతం ఎంత. ఎందుకు అనుకుంటున్నారు? మీ గురించి ఏమి కన్సర్న్ భారం ఉండి కాదు. ఇది ఎంత ఇస్తున్నారు, తక్కువ కదా ఇది. నాతో డిస్కస్ చేసిన సేవకులు ఉన్నారు కొంతమంది ఈ విషయంలో. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంప్లాయీస్ బ్రదర్, కానీ ఇచ్చేది ఇంతే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి సమస్యలు? నువ్వు చూపించబట్టి, వాళ్ళు చూడాలని ఆశపడబట్టి. ఎక్కడ చెప్పాల బైబిల్లో చూపించి, పాస్టర్ గారు చూపించి, పాస్టర్ గారు ఇంత వేస్తున్నాను ఏంటి, నో. సంకీర్తనలో ఆ విషయంలో బ్యాన్ అండి, ఎవరు చూపించిన అవసరం లేదు. మీకు ఎంత ప్రేరేపణ అంత వేయండి. కానీ ఒకటి, మీరు ఎంత ఇస్తే అంత ఆశీర్వించబడతారు. అది ఇదే బైబిల్లో రాసి ఉంది. ఓకేనా? మీరు ఏ విధంగా విప్పుతారో ఆ విధంగా మీకు కూడా పరలోకంలో విప్పబడతాయి. హల్లెలూయా. నువ్వు ఏమి ఇత్తుతావో అది నువ్వు కోస్తావు. అది ఎరిగిన వాళ్ళు దే ఎంజాయ్ గివింగ్. వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ఇవ్వడంలో సంతోషిస్తారు, ఆనందిస్తారు. వాళ్ళు ఆలోచించరు. సో ఈ షో ఆఫ్లు ఏమన్నా ఉన్నాయా? మత సంబంధికి ఇలాంటివి ఉంటాయి. బయట వాటి గురించి, బయటకి కనిపించాలనుకునే వాటిని ఎక్కువగా వాళ్ళు దాని మీద మనసు పెడతారు. ఓకే, అలాగే కొంతమంది మనకున్న నాలెడ్జ్ని చూపించుకోవాలనుకుంటాం. నాకు ఇంత నాలెడ్జ్ ఉందని గమనించాలి అందరూ. ఏమండి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ, మాట్లాడే వాళ్ళందరూ ఆ ఉద్దేశంతో చేస్తారని చెప్పను నేను. కానీ ఎక్కడ ఎవరి హృదయంలో మతం ఉంటుందో వాళ్ళు ఈ ఉద్దేశంతోనే చేస్తారు. అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నా యొక్క జ్ఞానాన్ని గుర్తుపట్టాలి అని. సో మత్తయి సువార్త 23:23 ఒక మాటను చూడండి. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మీరు ఎంతసేపటికి బయట విషయాలు మీకు ఘనత వచ్చే విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఏం చేయట్లేదు, చెయ్యాల్సినవి మీరు చేయట్లేదు. యేసుప్రభు చెప్పాడా అవన్నీ చేయకూడదు, మీరు ఇది చేయాలని చెప్పాడా? రెండూ చెయ్యాలి. మనకు సాగు దొరికితే చాలు. దేవుడు దశంభాగం ఏమొద్దన్నాడు, అది పట్టుకుంటాం. దేవుడు దశంభాగం ఏమొద్దన్నాడు, కానుకలు ఇవ్వద్దన్నాడు, హృదయం ఆయనకి ఇస్తే చాలంట. అబ్బో, ఏం మోసం చూడండి. ఓకే, సో యేసుప్రభు చెప్పాడు ఇంకో దగ్గర, ఆయన మాటలకి మనము ఒబీడియన్స్, విధేయత చూపించాలి. ఆత్మపరమైన వాడు, మరి ఆత్మ సంబంధుడు ఈ విధంగా చూపిస్తారు. హల్లెలూయా. అలాగే ఇందాక మనం చదివాం కదా, ఈ మత సంబంధి హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. ఎందుకంటే బయట చూపించడమే వాడి పని, హృదయము దేవుని వైపు ఉండదు. అయితే ఆత్మ సంబంధి హృదయము దేవుడి మీద ఉంటుంది, దేవుడి గురించే ఆలోచిస్తుంది. ఓకే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22-23. కొలొస్సియన్స్ 2:22-23. 22 నుంచి. అవునమ్మా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడిన. ఇక్కడ చూడండి, మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు అని విధులకు, ఇలాంటి వాటికి మీరు ఎందుకు లోబడిపోతున్నారు అంటే ఏంటి? మనుషులు చేసిన పద్ధతులు ఏమండి, ఏది కూడా ఈ సంప్రదాయాలు,
ఆచారాలు, పద్ధతులు అవన్నీ మనుషుల మధ్య సంబంధాలని అభివృద్ధి చేయడానికి ఏర్పరచబడ్డాయి. మన పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. మనం ఒక్కసారి విశ్వాసంలోకి అడుగు పెట్టగానే ఇవన్నీ తప్పు అనుకుంటాం. అలాగే ఒక్కసారి మనము అడుగు పెట్టగానే ఇవన్నీ పాపాలేమో అనుకుంటాం. కానీ వీటిని అతిగా చేస్తే అవే దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతాయి. మన సంప్రదాయాలు ఆయనకి మనల్ని దగ్గర చేయాలి. మనం పెట్టుకున్న ఆచారాలు మనల్ని దేవుడికి దగ్గర చేయాలి. మన మనుషుల మధ్య సంబంధాలని అభివృద్ధి చేయాలి. సో ఇది మనము గుర్తుపెట్టుకో. కొన్ని రోజుల క్రితము మా మదర్ చనిపోయినప్పుడు ఉషక్క వాళ్ళ అత్తగారు, మామగారు నన్ను వాళ్ళ ఊరికి పిలిచి నాకు బట్టలు పెట్టారు. చూడండి, నేను అప్పుడే విశ్వాసంలోకి వచ్చినాను అనమాట. అసలు నేను విశ్వాసంలో రాగానే అసలు నేను ఒక విధంగా అయిపోయాను అనమాట. నేను అట్టయిపోతాం ఒకసారి స్టార్టింగ్లో. ఎన్ని నచ్చవు. నేను ఉషాక్ని అడిగాను అనమాట, ఏంటి వీళ్ళు క్రిస్టియన్స్ కదా, ఏంటి బట్టలు పెడుతున్నారు? పాప ఉషాక్ తెల్ల ముఖం వేసుకొని, తప్పేముందిరా, ఆదరించడం అంటే అదే కదా అనేది. ఇవన్నీ వాళ్ళు చూస్తారు, మనం చేయకూడదు కదా అన్నా నేను. చూడండి, మనం అతి తెలివి అయిపోతాం మనం. ఏమైనా రాంగ్ ఉందండి అందులో? దుఃఖంలో ఉన్న వ్యక్తిని పెట్టి ఆదరించే విధానం అనేది ఒకటి. సో ఒక్కొక్కసారి ఇదే సంప్రదాయాలు, ఇవే ఆచారాలు మనల్ని దేవుడికి దూరం చేసేస్తాయి. చెక్ చేసుకోవాలి. మనం పాటించే పద్ధతులు దేవునికి దూరంగా మనము ఉంటున్నామా అని ఆలోచిద్దామండి. ఎక్కడ మనము ఆ పద్ధతులు, ఆచారాలు పెట్టుకుని దేవుడికి దూరం అయిపోతున్నాము, అవే దైవోపదేశాలని ప్రకటించుకుంటూ వాటిలో పడి కొట్టుకుని పోతున్నామేమో, దేవునికి దూరంగా అయిపోతున్నామేమో. నేను 1, 2, 3 అని లెక్క పెట్టి చెప్పను, కానీ మనందరికీ తెలుసు మనం వాటించే కొన్ని పద్ధతులు. ఆ పద్ధతులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే, ఏమండి, నేను యాక్చువల్గా ప్రకటనలో చెప్దాం అనుకున్నాను ఈ మాట. ప్రత్యేకంగా మనందరికీ నన్ను అర్థం చేసుకుంటారు నా ఫ్యామిలీ అని. ఎందుకు ఈరోజు అవకాశం వచ్చింది కానీ మెసేజ్లో చెప్తున్నాను. ఏదైనా మన ఇళ్లల్లో ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకున్నా, ఒక ప్రోగ్రాం పెట్టుకున్నా, దేవుడు చెప్తే చేద్దాం, నో ప్రాబ్లం, నో ఇష్యూ. దేవుడు చెప్పకుండా కొన్ని మనుషులు పెట్టిన పద్ధతుల ప్రకారం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాల్సి వస్తే దయచేసి సంఘంతో చర్చించి వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం పెట్టుకుందాం. దేవుడు ఏమైనా డేట్లు చెప్తారు? చెప్పండి, డేట్లు చెప్తాడా? దేవుడికి ఏమైనా ఉన్నాయి డేట్లు? ఈ డేట్లో చేయాలి ఇది ఉందా? కానీ మనం పెట్టుకున్నాం అది. కానీ చేయగలిగినప్పుడు చేయండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ చేయలేని పక్షంలో, అంటే అందరికీ కన్వీనియంట్ కానప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది అని చెప్పేసి. సో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ మనం పెట్టుకోవాలనుకుంటే దయచేసి మనం పని చేసుకుంటున్నామండి. అందరం కష్టపడి పని చేసుకొని ఏదో మనకు తెలిసిన సేవ మనము చేసుకుంటూ ఉన్నాం. పని చేయడంలో తప్పండి. పౌలు టెంట్లు కుట్టి సేవ చేశాడు. చాలామంది మనమందరం చాలామంది బిడ్డలు చాలామంది గట్టి సపోర్ట్ ఇస్తున్నారు సంకీర్తనారాధనకి, ఆత్మీయంగా అన్ని విషయాల్లో. అందరూ పనిచేసేవాళ్ళే, అందరూ పని చేసుకునేవాళ్ళే. ఒక ఫ్యామిలీలో ఇది నా ఫ్యామిలీ అనుకున్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు అందరం కలిసి చేసుకుంటే సంతోషంగా ఉంటుందా లేదా? అప్పుడు అందరికి కన్వీనియంట్ ఉండాలా లేదా? చెప్పండి, మీరు చెప్పండి. అందరికీ సెలవులు వాళ్ళకి కొంచెం అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళ కన్వీనియన్స్ ఉండాలా లేదా? ఏమంటే దయచేసి ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం. ఓకే, కొన్ని విషయాలు అనుకున్నంత బాగా చేయలేకపోతున్నాం మనం. కారణం ఏంటంటే ఎక్కడో ఏదో పద్ధతులు ఉన్నాయని దాన్ని దైవము కన్నా, దేవుడి కన్నా, మనుషుల కన్వీనియన్స్ కన్నా కూడా టాప్గా ఆలోచించేసి మరి ఆ విషయంలో మనం ఇబ్బంది పడిపోతున్నాం. దయచేసి వేరేగా అర్థం చేసుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో అలాగే ఈ యొక్క మతపరమైన వ్యక్తి ఎప్పుడు ఈ ఆచారాల గురించి ఎక్కువ ఆలోచిస్తాడండి. ఈరోజు చెక్ చేసుకుందాం. అటువంటి దైవోపదేశాల కన్నా,
మనం పెట్టుకున్న ఆచారాలు లేదా మన పెద్దలు పెట్టిన ఆచారాలకి ఎక్కువ విలువ ఇస్తున్నావా నువ్వు? ఒక 2 సెకండ్లు ఆగుతాను నేను. అలా విలువ ఇస్తున్నామంటే మతం ఉంది మనలో, మతం మనలో ఉంది. సో ఇవి మాత్రం చెప్పదలుచుకుంటానని చెప్తున్నానండి. ఈరోజు మన క్రిస్టియానిటీలో కూడా, క్రైస్తవ్యంలో కూడా చాలా చాలా ఇటువంటి ఆచారాలు వచ్చేసినాయి. మీకు తెలుసా? ఏంటిది? జపమాల. బైబిల్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడన్నా ఉంటే వాక్యం చూపించండి, నాకు రెఫరెన్స్ చూపించండి, నేను కంఠస్థం చేస్తుందాన్ని. జపమాల ఉందండి? సమాధుల దగ్గరికి వెళ్ళి పూజించడాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయా? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవుల్లో, ఇదిగో దేవా యేసుప్రభు దగ్గర ఉన్నావు కదా నువ్వు, డాడీ నా గురించి కొంచెం యేసుప్రభుకి చెప్పు ఈ ప్రార్థన జవాబుని, అట్లాంటి ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? దేవుడు ఏమైనా రికమెండ్ చేశాడా? వై యు ఆర్ డూయింగ్ దెన్? ఎందుకు చేస్తున్నారు చెప్పండి? బికాస్ మతం, నువ్వు ఆత్మలో దిగలేదు కానీ మతంలోకి దిగావు. ప్రైజ్ గాడ్. సో ఒకసారి, ఇది నేను ఊరికే సరదాగా చెప్తున్నాను, ఢిల్లీ పాస్టర్ తెలిసిన వ్యక్తి, మీకు అందరికీ తెలుసు, కొంత డానియల్ జార్జ్ అని, ఆయన కేరళ పాస్టరు. ఆ చర్చికి వెళ్ళేవాడిని నేను. సో ఒకసారి ప్రైమేలో వచ్చినప్పుడు ప్రైమేల్ని కూడా తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు లంచ్ పెట్టారు ఆయన వాళ్ళ ఇంట్లో, సర్వీస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడికి వెళ్ళామన్నమాట. వీళ్ళప్పుడే నవ్వు వచ్చేసింది, తెలిసిపోయింది, స్టోరీ తెలిసిపోయింది. అమ్మోయ్ మీరు చెప్పకండి, నేను చెప్తాను మళ్ళీ, ఓకే? సో ఆయన చికెన్ మటన్ ఏమో ఉన్నాయి డిష్లు వడ్డిస్తూ ఉన్నాడు అనమాట. నాకు తెలుసు ఒక డిష్ మా ఆవిడ తిందని. ఏంటి చెప్పండి అది? బీఫ్. అది వాళ్ళకి మామూలే, ఏం పర్లేదులే, నేను యూట్యూబ్లో కూడా చెప్తున్నాను, నేను కూడా తినున్నా, ఓకే? వాళ్ళు బాగా చేస్తారు కూడా దాన్ని. సో నాకు డౌట్ వచ్చేసింది, వెంటనే పరిమేలకి ఇట్టని, అది తినకు, అది బీఫ్ అన్న. ఈయన వినేశాడు, మా పాస్టర్ వినేసి, అరే సిస్టర్ మీరు బీఫ్ తినరా అన్నాడు అన్నమాట. ప్రమేల ముసిముసి నవ్వుకులు తట్టి అయింది అనమాట. అదెట్ట సిస్టర్, మీరు క్రిస్టియన్స్ ఎలా అవుతారు మరి? క్రిస్టియన్ అంటే బీఫ్ తినాలి. ఆయన నవ్వేసి, ఆయన చెప్పేసి పెద్దగా నవ్వేశాడు, ఆయన జోక్ అనమాట. ఆయన ఏమండి, అది ఒక ఆచారం. మీకు ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఒకసారి చెప్పున్నాడు. ఆయన చాలా హర్ట్ అయిపోయాడు. ఆయన బ్రాహ్మిన్, ఆయన చనిపోయేంతవరకు నీసు తినలే, ఆయన అలవాటు మార్చుకోలే. దైవం ఉన్నాడు అంతే ఆయన హృదయంలో. యేసుప్రభుకి నీసుకి, వెజిటేరియన్కి, నాన్ వెజ్కి సంబంధం లేదని చెప్పాడు ఆయన వచ్చి. కానీ ఆయన చాలామంది బాధించారంట. అదెట్ట నువ్వు, నా అర్థం ఏంది, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, ఏది నాన్ వెజ్ తినకుండా. అలా అడిగారంట ఆయన్ని. ఇంత పెద్ద సేవకుడు అయిపోయారు మీరు, ఇన్ని సభలు నిర్వహించారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఇంకా మీరు అలవాటు చేసుకోండి, దాంట్లో అర్థం ఏంటి, ఇంకా బాపనోడు అనే ఫీలింగ్ నీకు ఉంది అని చెప్పారంట. ఆయన బలి బాధపడిపోయాడు. అయ్యో నా క్యాస్ట్ పెట్టి నన్ను వీళ్ళు హట్ చేస్తున్నారని చెప్పాడు ఆయన చాలాసార్లు. అంటే అది ఆచారం అయిపోయింది మనకి. ఇది తినాల్సిందే, ఈ పని నువ్వు చేయాల్సిందే. మతము, ఆత్మ కాదు ఇది, మతము. మతంలో ఉన్నాం మనం, ఓకే? ఇంకా కొన్ని ఆచారాలు నేను చూసిన ఆచారాలు మన చేయలేండి. కొంతమంది అసలు మీకు ఆ చర్చి పేరు మర్చిపోతున్నాను నేను. ఒక తెగ ఉంది, వాళ్ళు ధూపం పెడతారు. ధూపం అయ్యేందో నేను పేరు చెప్పనులేండి, ఓకే? ధూపం పెడతారు. సో మనం కూడా ధూపాలు పెడుతున్నాం ఈ మధ్య ఆరాధనలో. చూసారా యూట్యూబ్లో? మన సంకీర్తన అంటే వర్షిప్ చేస్తారు, బాగా పొగలు పెట్టేసి ఉంటారు కనుక. ఆ పొగలేంది ఆరాధన రాదు బయటికి కొంతమందికి. ఈ లైట్లు వెలుగుతుంటాయి, లైట్లు, ఆ లైట్లు ఏంది వర్షిప్ రాదు. అదేం ఆరాధన అండి? పొగ పెడితే కానీ స్తుతి రాదు, లైట్ వెలిగితే కానీ ఆరాధన రాదు. వాట్ వర్షిప్? ఏది కూడా బలవంతంగా చేసేసుకుంటే అలవాటు అయిపోతుంది, ఆచారం అయిపోతుంది, దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. టైం అయిపోతుంది, నాకు టెన్షన్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్.
సో మీరు కొంతమంది మతస్థులకి ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది, గమనించారా మీరు? గమనించారా? ఈ మధ్య మన క్రైస్తవులు కూడా భాష వచ్చేసింది. సినిమాల్లో వాటిల్లో ఇట్లా మనల్ని ఇమిటేట్ చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు మన మీద. ఏమంటే అవసరం అటువంటి భాష నేర్చుకోవడం మనం? ఒకవేళ అండి మీలో ఒకవేళ నేను అటువంటి భాష ఏమైనా వస్తే చెప్పండి, నేను సరి చేసుకుంటా. ఎందుకంటే అలవాటు కదా. దేవుడు పరిశుద్ధుడు. నువ్వు మామూలు ఇంట్లో మాట్లాడు ఆ మాటలు. ఏమే అను, వెళ్ళని ఏమండి అను, ఏం పోయే కలుచిందిరా అంటారు నిన్ను. మరి ఒక్కసారి మైకు స్టేజ్ రాగానే దేవుడు అనలేవా? నేను జోక్ అంటున్నాను కానీ ఇవన్నీ వాస్తవాలు. ఆచారం అయిపోయింది అది. ఆచారం అయిపోయింది అది. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మన క్రైస్తవులకు వచ్చేసినాయి. మనం నిలపాలండి, వాడిని నిలపాలి. మనం ఏమున్నాం అలాగే ఉందాం, న్యాచురల్గా ఉందామండి, న్యాచురల్గా ఉందాం. హల్లెలూయా. ఇక మాట్లాడుకుంటూ చాలా ఉన్నాయి. అలాగే మతస్థుడు, మత సంబంధి మనిషి ఒప్పుకోవాలని కోరుకుంటాడు. దాన్ని ఏమంటారు? అప్రూవల్ని. మనిషి యొక్క అంగీకారాన్ని కోరుకుంటాడు. నన్ను మనుషులు గౌరవించాలి, నన్ను మనుషులు గుర్తుపట్టాలని. అలాగే మరి ఆత్మ సంబంధి దేవుని అప్రూవల్ని కోరుకుంటాడు. దేవుడు నన్ను గుర్తించాలా, దేవుడు నన్ను గుర్తుపెట్టుకోవాలా. చెక్ చేసుకుందాం ఈ విషయం కూడా. మనం మనుషులు ఒప్పుకోవాలని కోరుకుంటున్నామా, దేవుడు ఒప్పుకోవాలని కోరుకుంటున్నామా? ఏమంటే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనకి అటువంటి సమయాలు వస్తుంటాయి, అటువంటి సందర్భాలు వస్తుంటాయి, నిర్ణయాలు తీసుకునే సందర్భాలు వస్తుంటాయి. ప్రతి నిర్ణయము మనిషినన్నా ప్లీజ్ చేయాలా, దేవుడినన్నా ప్లీజ్ చేయాలా? దేవుడు ముద్రన్నా ఉండాలి, మనిషి ముద్రన్నా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మీద అలాంటి ఉంటుంది, చాయిస్ ఉంటుంది. మన చాయిస్ ఏంటి? ముందు దేవుడి ముద్ర వేయించుకుంటే ఏముంది? దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? ఎవరి గురించి? సమూయేలు గురించి, యేసుప్రభు గురించి రాసుల్లా. ఇది పాజిబులే, సాధ్యమే. మనుషుల దృష్టిలో, దేవుడి దృష్టిలో నువ్వు అంగీకారం పొందుతావు. కానీ మనం చేయాల్సింది ఎవరికి? ఫస్ట్ దేవుడు అంగీకారాన్ని మనం తీసుకోవాలి. ఇది ఒకసారి మనము ఆలోచించుకుందాం. రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, టైం అయిపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నానండి. గల్తీలు రాసిన పత్రిక 1:10. గల్తీలు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? సో ఏముంది ఇక్కడ? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకనే పోదును. సో మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఉంటుంది. ఇది ఎప్పుడు అలవాటు అవుద్దంటే మనకి, ఎప్పుడైతే లోక తీరుకి అలవాటు పడకుండా మనం దాన్ని ఎదిరించి దేవుని వైపుకి, దేవుని మాటలు వినడానికి మన మనస్సుని బలవంతంగా తిప్పుకోవాలంట. అంత సులభం కాదు. బలవంతంగా మనము దేవుని మాటకి లోబడాలి. ఏమంటే ఒక్కొక్కసారి మన నిర్ణయాలు ఉంటాయి, మనం కట్టి నిర్ణయం తీసుకోవాలి దేవుని వైపు తిరగడానికి. మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే, దేవా నేను సాతాను వైపు తిరిగి ఉన్నాను ప్రభువా, నన్ను తిప్పు ప్రభువా, నీ వైపు తిప్పుకో ప్రభువా, నీ వైపు తిప్పుకో ప్రభువా. ఏంటి తిప్పేది? మనం తిరగొచ్చుగా. నువ్వు తిరుగు, నువ్వు అటు తిరగకుండా నేను చేస్తాను అంటాడు దేవుడు. సాకు మనకి. నేను తిరగలేకపోతున్నాను ప్రభువా, మన కళ్ళని ఇక్కడే ఉంటాయి. నేను తిరగలేకపోతున్నాను ప్రభువా, తిప్పుకో ప్రభువా, తిప్పుకో ప్రభువా. ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ఇచ్చారు? మనిషి. 1000 మందికి ఎవరు తినిపించారు? దేవుడు. నువ్వు చేయగలిగేది చెయ్యి, దేవుడు చేయగలిగేది చేస్తాడు. మన ప్రార్థనలు ఆ విధంగా అయిపోయినాయి. మనం చేయగలిగింది కూడా చేయట్లా, బద్ధకము. ఎందుకంటే మన మతంలో ఉండాలనుకుంటున్నాం, ఆ ఆచారాన్ని కొట్టుకుపోవాలనుకుంటున్నాం. దేవుడిని అడుగుదామండి ఈ విషయాలు. సో మనుషుల్ని
సంతోషపెట్టమని ఉంది బైబిల్లో. కానీ అది దేనికి? ఈ వాక్యం చదువుదాం, ఖచ్చితంగా చదవాలి ఈ వాక్యాన్ని. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనముకు కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. వచ్చిందా థామస్? ఓకే. అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుకోరుచున్నాను. అందరిని సంతోషపెట్టాలనుకున్నాడు. ఏ విషయం అండి? ఏ విషయంలో? ఏ విషయం సంతోషపెట్టుకుంటున్నాడు ఆయన? అనేకులు రక్షించబడాలని. కాబట్టి మనము మనుషులు కోరుకోవచ్చు. దేనికి? దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి. ఆ విషయంలో అయితే మనుషులతోటి మనము మనుషుల దీని ప్రకారము వెళ్ళొచ్చు, సంతోషపెట్టచ్చు వాళ్ళని, తప్పులేదు. కానీ ఉద్దేశం అదే ఉండాలి, దేవుడి చిత్తము నెరవేర్చబడడానికి. మన అట్ట కాదు, మన సొంత ప్రయోజనాల కోసం, మన వంత స్వార్థ క్రియల కోసం, మన పనుల కోసము మనుషుల్ని సంతోషపెట్టాలని ట్రై చేస్తుంటాం. ఓకే. సో నేను చిన్నప్పుడు చేసేవాడిని అనమాట. నన్ను చూసి అందరూ మంచిగా అనుకోవాలని. నేను 4th 5th స్టాండర్డ్ పెద్ద భక్తుండండి, మీకు తెలీదు. 4-5 తరగతుల్లోనే. అబ్బో. సో పడతా ఉంటే ఇక్కడ ఒక బొట్టు పెట్టేసేవాడిని. ఇక్కడ పెట్టేసి పుస్తకాలు తీసుకొని అందరూ భక్తుడు అనుకోవాలని చూసి. ఓకే. మళ్ళీ చెరిగిపోతే ఒంటేలు గంట ఉంటుంది కదా, మా లాంగ్వేజ్ చెప్తున్నాడు, ఇంటర్వల్. ఇప్పుడు స్టైల్ ఇంటర్వల్. ఒంటేలు బెల్లు, ఒంటేలు గంటే, మాకు బెల్లు కూడా లేదు అప్పుడు, గంటే. ఆ ఒంటేలు గంటకి ఇంటికి మళ్ళీ పెట్టుకొచ్చేవాడిని. మా హెడ్ మాస్టర్ని చూసి అమ్మ భక్తుడు అనుకోవాలని, ఊళ్ళో వాళ్ళందరూ చూసి అబ్బా భక్తుడు అనుకోవాలని. దిక్కావట్, షో ఆఫ్, మంచిగా అనుకోవాలి, నన్ను ప్లీజ్ చేసుకోవాలి అందరినీ. సో లాస్ట్ పాయింట్కి వచ్చేద్దాం, టైం అయిపోతుంది. మతపరమైన వాడు, మత సంబంధి దేవుణ్ణి ఒక బాస్ లాగా అనుకుంటాడు, బాస్, యజమానుడిలాగా. కానీ అదే ఆత్మ సంబంధి దేవుణ్ణి తండ్రిగా అనుకుంటాడు. ఎవరికి క్లోజ్ అండి? మనకి బాస్ క్లోజా, తండ్రి క్లోజా? బాస్ గుడ్ మార్నింగ్ చెప్పేదే కష్టం. అటు పోతుంటే వీడు ఎదురుపడ్డాడులాగా అని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ బాస్తో ఉన్నట్టుగా ఇంట్లో ఉంటాం మనం? ఇంట్లో ఉంటామా? ఒక గంట ఎక్స్ట్రా ఉండమంటే ఏమో మా రూల్ అండి అది. ఒక గంట ఎక్స్ట్రా ఉండమంటే ఓటీ అడుగుతాం. మా లీడర్ చెప్పేస్తాం మేము, గంట కూర్చోమంటున్నాడు ఆయన, మాకేం పనులు లేవు ఇంట్లో, మీకు ఒక గవర్నమెంట్ రూల్ ఉంది కదా, మాకు ఓటీ పే చేయాలి, ఓటీ పే చేయండి. అప్పుడు మా లీడర్లు చెప్తాడు అనమాట, సార్ మా వాళ్ళు కూర్చుంటారు కానీ ఓటీ రైజ్ చేయండి మీరు అని అంటారు. ఏమన్నా ఇంట్లోకి వచ్చి చెప్తాం అట్లా? మా ఆవిడ ఏమంటే కాసేపు కూర్చోండి, కొంచెం మాట్లాడాలంటే ఓటీ ఓటీ ఇస్తే మాట్లాడతా అని అంటావా? సో మన మా ఆవిడని కొంచెం కాఫీ పెట్టు అంటే ఓటీ, మీరు సాయంత్రం 4 గంటలకి ఇస్తాను కానీ మీరు ఎప్పుడు అడిగితే ఓటీ ఇవ్వాలంటదా? ఏమండి, యజమాని వేరు, తండ్రి వేరు. సో మతవాది ఇదే ఆలోచిస్తుంటాడు, ఆయన ఓన్లీ యజమానిగా ఆలోచిస్తుంటాడు. అంటే రిలేషన్షిప్ అట్లే ఉంటుంది. దేవా అని కూడా అండవు. నువ్వు ఇది ఇస్తే నేను ఇస్తా, నేను ఇది ఇస్తా నువ్వు ఇది ఇస్తావా, ఇట్లుంటుంది. నువ్వు ఓటీ ఇస్తే నేను పని చేస్తా. కానీ డాడీతో అలా మనం ఉండం, ఇంట్లో మనం అలాగా ఉండం. మన రిలేషన్షిప్స్ వేరుగా ఉంటాయి. సో లాస్ట్ వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 15:15. యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడి చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యజమానులు చేసేది మనకు తెలుస్తుంటాయన్నీ తెలియవు, మనం తెలుసుకుని కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి.
కాబట్టి యేసు ప్రభు ఏంగా ఉండాలనుకుంటున్నాడు? ఆయన స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. సో ఆత్మ సంబంధి దేవునితోటి ఆ స్నేహాన్ని కలిగి ఉండాలనుకుంటాడు. మత సంబంధి అది జాలే, ఆ రిలేషన్షిప్ చాలు నాకు, ఆయన ఏటీఎం ఉంటే చాలులే అబ్బా, ఏటీఎం కార్డు ఉంటే చాలు, నా దగ్గర డబ్బులు వస్తుంటాయి కావాల్సినప్పుడల్లా, ఇంతే మన రిలేషన్షిప్. ఒక్కసారికి అందరం కళ్ళు మూసుకుందాం, అయిపోయింది మెసేజ్. కళ్ళు మూసుకుందామండి, ఒకసారి ఆలోచించుకుందాం, మనం సీరియస్గా ఆలోచించుకుందాం. మనలో మతం ఉందా లేక ఆత్మదేవుడు ఉన్నాడా? మతంలో మునిగిపోయామా, ఆత్మలో మునిగి ఉన్నామా? మనం ఎన్నో సంవత్సరాల క్రితం మన ఆత్మీయ జీవితాన్ని లేదా స్పిరిచువల్ లైఫ్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు, క్రైస్తవ జీవితాన్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆన్ ది వే మన యాత్రలో తెలియకనే జారిపోయి ఉండొచ్చు. మతం మన జీవితంలోకి వచ్చేసి ఉండొచ్చు, ఆచారాలు మన జీవితంలోకి వచ్చేసి ఉండొచ్చు. చివరికి నీ రక్షణ కూడా నీ నీతి వల్లే వచ్చిందని అనుకుంటూ ఉండొచ్చు. మతం ఉందేమో ఆలోచించుకుందాం. అలాగే పై వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నామా? అయితే నువ్వు మత సంబంధివే. వాక్యం చదవడం మట్టుకే నీ ఇంట్రెస్టా, లేక వాక్యానికి లోబడే, వాక్యానికి చదివి దాని ప్రకారం జీవించే ఇంట్రెస్టా? ఏ ఇంట్రెస్ట్ నీకుంది? ఓన్లీ చదివే వాక్యం చదివే ఇంట్రెస్ట్ నీకుంటే నువ్వు మత సంబంధివే. వాక్య ప్రకారం జీవించాలని ప్రయత్నిస్తుంటే నువ్వు నిజంగా మత సంబంధివి, మరి ఆత్మ సంబంధివి. తేల్చుకుందాం, దేవుని ముందు పరీక్షించుకుందాం. మనిషి యొక్క ఒప్పుకోలు కోరుకుంటున్నామా? అయితే నువ్వు ఆత్మ సంబంధివి. దేవుని సంతోషపెట్టదలుచుకున్నావా? నువ్వు ఖచ్చితంగా ఆత్మ సంబంధివే. మత సంబంధిగా ఉండాలనుకుంటున్నామా, ఆత్మ సంబంధిగా ఉండాలనుకుంటున్నామా? దేవుడితో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? నా రిలేషన్షిప్ ఎలా ఉంది? నేను కేవలము యజమానిగా మాత్రమే ఆయనకి పనిచేస్తున్నానా, లేక ఒక ఫ్రెండ్గా, ఒక ఫాదర్గా, ఒక భర్తగా ఆయనకి నేను లోబడి జీవిస్తున్నానా? ఆత్మ సంబంధివా, మత సంబంధివా? నేను ఆత్మ సంబంధినా, మత సంబంధినా? పరీక్షించుకుందాం. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళము ప్రార్థించుకుందాం. దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. దేవుని అడుగుదాం, దేవా నాలో అటువంటి వాసనలు ఏమైనా ఉంటే, మత సంబంధమైనటువంటి వాసనలు ఏమైనా తొలగించండి. నీ ఆత్మను నాలో ప్రవేశపెట్టండి, సహాయం చేయండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి నాయనా, నువ్వు చెప్పినట్టుగా మనుషులు పెట్టినటువంటి పద్ధతులు తండ్రి, దైవోపదేశాలు అనుకుంటూ మెల్లమెల్లగా ఆత్మలో నుంచి మతంలోకి జారిపోతున్నాం ప్రభా. మేము మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసినందుకు నీకు వందనాలు, హెచ్చరించేందుకు నీకు వందనాలు. ఎన్నో పద్ధతులు వచ్చేసాయి ప్రభువా క్రైస్తవ్యంలో కూడా. మేము అన్యులని, వారి పద్ధతుల్ని, ఆచారాల్ని క్రిటిసైజ్ చేస్తూనే, దూషిస్తూనే మాకంటూ కొన్ని ఆచారాలు పెట్టేసుకున్నాం. ఆ పద్ధతులు నువ్వు పెట్టినవి కాదు ప్రభువా, మేము పెట్టుకున్నాం, మా కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నాం. కానీ ఈరోజు అవే ప్రాధాన్యం అయిపోయినాయి మా జీవితాల్లో. అందుకే ఈరోజు తండ్రి మేము మత సంబంధమైన వారంగా అయ్యా మారిపోతున్నాం. ఈరోజు అది మంచిది కాదని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను ఆత్మ సంబంధినా, మత సంబంధినా? దేవా, నాలో ఎంత పాళ్ళు ఆత్మ ఉన్నాడు, నాతో ఎన్ని పాళ్ళు మరి మతం ఉంది?
గుర్తుపెట్టే కృపను నాకు దయచేయండి. ఒకవేళ నాలో మత సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉంటే ప్రభువా, నన్ను క్షమించడమే కాదు, వీటి నుంచి బయటికి తీసుకురండి. ఆత్మతో నన్ను నింపండి, ఆత్మతో నన్ను నింపండి, సహాయం చేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మన ముందు ప్రభు బల్ల ఉంచబడిందండి. ప్రార్థించుకుందాం.